ఏడుకొండలవాడ వెంకట్రమణ గోవిందా. మీరేం చదివి చక్కర్లేదు, మీ దగ్గర ఏం తేకపోయినా మీ మెళ్ళో ఉన్నావు అక్కడ పెట్టి వెళ్ళమని నేను అనను. అంత కాస్ట్లీ బెగ్గింగ్లోకి నేను దిగను. నేను అన్నప్పుడల్లా మీరు కూడా హరి అనండి, ఎందుకంటే ఎప్పుడైనా అనాల్సిన వాళ్ళమేగా. కాస్త ముందన్నాం అనుకోండి, అక్కడ రిజర్వేషను ఓటీటీలో సినిమా చూసినట్టు బుక్ మై షో లాగా అంతే. అయ్యా మహానుభావులు రామదాసు గారు, త్యాగరాజస్వామి వారు, వీరంతా కూడా భగవంతుడి ముందు గానం చేశారండి. అది వాళ్ళ అదృష్టం. త్యాగయ్య గారు ఎక్కడన్నా కచేరీ చేసిన దాఖలా మనకుందా? మృదంగానికి ధన్యావర్తం ఇచ్చి, వైలిన్కి రాగాలాపనిచ్చి. రాముడు వాళ్ళ కచేరీ విన్నాడు. రాముడు విన్నాడండి, అంతకంటే ఇంకేం కావాలి? మనం కూడా చివరి శ్వాస వదిలేలోపు ఒక్కసారి ఆ రాముడు వింటే బాగుండు. అటు పోతూ పోతూ వీడెవడరా ఇక్కడ మూలుగుతున్నాడు అని చెప్పి కాస్త ఆయన కళ్ళజోడట్లా ఎత్తి చూసినా చాలు, మనం తరిస్తాం. అయ్యా అటువంటి మహాభక్తులు ఎంతమందో ఉన్నారు. ఎవరికి తెలియదు రామకథ. నువ్వు మళ్ళా మొదలు పెట్టావేంటయ్యా అంటే, ఈ తప్పు నాది కాదు రాముడిదే అని చెప్పాడు అనర్ఘ రాఘవన్ రచించిన మురారి. ఇప్పటికే చస్తున్నాం రామాయణాలు చదవలేక. ప్రతివాడు రామకథ రాస్తాడండి. మళ్ళా నువ్వెందుకు రాసావంటే, ఎంత మంచి మాట చెప్పాడో చూడండి మురారి. నాకంటే ముందిద్దరు తప్పు చేశారు అన్నారు. ఎవర్రా ఇద్దరు అని అడిగారట. మంచి గుణాలన్నీ కట్టగట్టుకొని రామచంద్రమూర్తి దగ్గరికే వెళ్ళటం మంచి గుణాల తప్పు. ఇన్ని మంచి గుణాలు రాముడు ఒక్కడే కలిగి ఉండటం రాముడు తప్పు. మనకి పారేయచ్చుగా. అదొక్కటి ఇవ్వడు, మిగతా పనికిమాలవన్నీ ఇస్తుంటాడు. మనం అదే బ్రహ్మాండం అనుకొని తిరుగుతూ ఉంటాం. గార్ధవంబునకేల గంధంపు వాసన మార్జాలమునకేల మల్లెబంతి చెప్పాడుగా ఆయన. అయోధ్యానగరాన్ని రాజధానిగా చేసుకొని దశరథుడు రాజ్యపాలన చేస్తున్నాడు. ఏకకాలంలో 10 దిక్కులకి రథాన్ని నాన్ స్టాప్గా వితౌట్ ఎనీ బ్రేక్గా నడిపేవాడు కాబట్టి దశరథుడు అన్నారు. మనకు అనుమానం, అయితే గిన్నిస్ బుక్లోకి ఎక్కలేదే అని. ఆ దిక్కుమాలిన బుక్ అప్పుడు లేదు కాబట్టి ఎక్కల, ఉన్నా ఎక్కేవాడు కాదు.